ప్రైజ్ ది లార్డ్. అందరికీ పరిశుద్ధుడైన ప్రభునామములో వందనాలు. ఒక సహోదరుడు ఒక మాట చెప్పాడు, చాలా బాధాకరం. అన్న, పోర్న్ వీడియోలు అనగా అసభ్య వీడియోలు, అశ్లీల వీడియోలు చూడటం మానలేకపోతున్నాను, దానికి బానిసనైపోయానని తమ్ముడు ఎంతో బాధపడ్డాడు. ప్రార్థన చేయమని కోరాడు. ఆ తమ్ముడే కాదు, చాలామంది యవనస్తులు ఈ రోజుల్లో ఈ సమస్యల్లో చిక్కుకుపోయి ఉన్నారు. సాతాను దుష్టత్వానికి లోబడిపోయి ఆ పోర్న్ వీడియోలు చూడకుండా ఉండలేనటువంటి బానిసత్వంలో పడిపోయారు. వారి గురించి అన్న ప్రార్థన చేసుకో, బాగా తమ్ముడు బాగా ప్రార్థన చేసుకో, దేవుడు విడుదలనిస్తాడంటే ఆ మైండ్ ఉన్నప్పుడు, ఆ మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, ప్రార్థన చేసుకోవాలన్నప్పుడు నా మైండ్ రావట్లేదు, అపరాధ భావం నన్ను వేధిస్తోంది, బాధిస్తోంది, కాబట్టి నా వల్ల కావట్లేదు, దేవునికి నేను దూరం అయిపోయాను, ఇటు అసహ్యమైన అసభ్యమైన అశ్లీలమైన వీడియోలు చూడటం మానలేకపోయానని తమ్ముడు చాలా బాధపడుతూ చెప్పాడు. ఇలాంటి స్థితిలో ఉన్న వారందరికీ నేను చెప్పే మాట ఒకటే. ఉదాహరణకి ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు, ప్రమాదంలో గాయపడిన ఒక వ్యక్తి శరీరం నిండా రక్తం, గాయాలయ్యి రక్తం కారుతున్నప్పుడు ఆ వ్యక్తిని అటువంటి దుర్భరమైన స్థితిలో మనం చూసినప్పుడు, ఇంటికి వెళ్ళినప్పుడు అదే గుర్తొస్తూ ఉంటుంది. మనం అదే గుర్తొచ్చి మనసు చాలా బాధ పెడుతూ ఉంటుంది, గాయపడుతుంటుంది, మర్చిపోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. ఒక్కొక్కసారి అన్నం కూడా తినబుద్ధి కాదు. మరి ప్రభు నీ కొరకు గాయమయ్యాడు కదా, నీకు అసహ్యమైన అసభ్యమైన వీడియో చూడాలని నీకు అనిపించినప్పుడు, ఆ వీడియో ఓపెన్ చేసి ఫోన్ నీ తల ఎదురుగా పెట్టుకున్నప్పుడు, నీ కోసం, నీ పాపాల కోసం ప్రభు పొందిన గాయాలు, ఆయన శరీరం అంతా కొరడాలతో కొట్టబడి చేతుల్లోనూ కాళ్ళలోనూ పక్కలోనూ బల్లెము చేత పడిన గాయాలు, ఆ రక్తసిద్ధమైన గాయాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ మైండ్లోకి తలంచుకో. అవి జ్ఞాపకం వచ్చిన వెంటనే నీ ఎదురుగా ఉన్నటువంటి అసభ్య వీడియోని చూడడానికి నీకు అసహ్యం పడుతుంది. వెంటనే ప్రార్థన చేసుకో. ఈ విధంగా చేసి కొంతమంది జయించిన వారు ఉన్నారు. ఈరోజు కూడా ఇలాగే ప్రారంభించు, ప్రాముఖ్యంగా ప్రార్థించు. అసహ్యమైన వీడియోల నుంచి నువ్వు విడుదల పొందుతావు, ప్రభుకి ఇష్టంగా జీవించగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్.